Yeah, hi students. So today we are continuing the same topic, superposition principle of electrostatic force, the very important concept, triangle problems. So దీని తర్వాత మనం రెక్టాంగిల్ ప్రాబ్లమ్స్ అని డివైడ్ చేస్తాం. అంటే రెఫరెన్స్ బుక్స్లలో ఇంతవరకు ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఏ మోడల్స్ కవర్ చేశారో దాన్ని మనం అన్నింటినీ తీసుకొని ఒక వీడియో చేస్తున్నాం. తర్వాత రెక్టాంగులర్ ప్రాబ్లమ్స్ కూడా అన్ని రెఫరెన్స్ బుక్స్ నుండి రెఫర్ చేసేసి సో ఆ అన్నింటిని కలిపి ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగింది. అందుకే ఇక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మనం తీసుకుంటే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. సో పార్ట్ 1 మనం తీసుకుంటే పార్ట్ 1 లో అన్ని కూడా ఏవైతే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయో ఆ చార్జ్డ్ పార్టికల్స్ అన్ని కూడా హారిజంటల్ డైరెక్షన్ లో ఉంటాయి అని చెప్పుకున్నాం మనం. అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ Q1 is a charged particle, Q2 is another charged particle, isn't it? సో ఈ రెండు చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్డ్ చార్జ్డ్ పార్టికల్ మనం తీసుకున్నాం. అప్పుడు Q1 Qని ఏం చేస్తుంది? ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది. Q2 Qని ఏం చేస్తుంది? ఇక్కడ ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుంది. అంటే సో ఇక్కడ ఈ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఏ విధంగా లొకేట్ చేసిన ఇక్కడ హారిజంటల్ డైరెక్షన్ లో మనం లొకేట్ చేయడం జరిగింది. సో తర్వాత వీటికి సంబంధించే మనం నల్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా? సో డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ మీద మనం చేయడం జరుగుతుంది. సో టుడే వీఆర్ ఆల్సో డిస్కసింగ్ వాట్ ఈస్ దట్ ఇయర్ మోడల్ నంబర్ 2. ఓకేనా? హారిజంటల్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే ఏంటి? ఇక్కడ మోడల్ నంబర్ 1. మోడల్ నంబర్ 2 లో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏవైతే మనం సూపర్ పొజిషన్ అప్లై చేసే విధంగా ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటున్నామో సో ఆ ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ మనం ఈ రోజు సాల్వ్ చేస్తున్నాం. సో దానికంటే ముందు ఒక 2-3 ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసిన తర్వాత మనం ట్రయాంగిల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ద గివెన్ ఫిగర్ షోస్ 3 అరేంజ్మెంట్స్. ఓకేనా? ద గివెన్ ఫిగర్ షోస్ వాట్ ఇస్ దట్ హియర్ 3 అరేంజ్మెంట్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ E అండ్ 2 ప్రోటాన్స్ P. ఓకేనా? సో ఒక ఎలక్ట్రాన్ తర్వాత 2 ప్రోటాన్స్. ఫస్ట్ కేస్ లో మనం తీసుకుంటే ఫస్ట్ కేస్ లో మీరు డయాగ్రామ్ ను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసులో డయాగ్రామ్ ఏంటిదండి? ఇక్కడ 2 ప్రోటాన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈ పొజిషన్ లో ఎలక్ట్రాన్ ఇచ్చాడు, ఇక్కడ ప్రోటాన్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ప్రోటాన్ తీసుకున్నాడు. ఇక్కడ ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి డిస్టెన్స్ మనం తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ స్మాల్ డి ఇచ్చిండు. అదే ఎలక్ట్రాన్ కి ఈ ప్రోటాన్ కి డిస్టెన్స్ మనం తీసుకుంటే ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ క్యాపిటల్ డి ఇచ్చాడు. ఓకే? సో దిస్ ఇస్ ద గివెన్ డయాగ్రామ్. Here it is what? Electron. Here it is the proton and here it is also proton. ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి మధ్య డిస్టెన్స్ మనం డి తీసుకుంటే అదే ఎలక్ట్రాన్ ప్రోటాన్ కి ఇంకొక డిస్టెన్స్ ఏం తీసుకుంటే ఇక్కడ క్యాపిటల్ డి తీసుకున్నాడు. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ డి ఈస్ గ్రేటర్ దెన్ స్మాల్ డి. ఓకేనా? క్యాపిటల్ డి ఈస్ గ్రేటర్ దెన్ స్మాల్ డి. సో ఇక్కడ ర్యాంక్ ద అరేంజ్మెంట్స్ according to the magnitude of the net electrostatic force on the electron due to the protons. ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ చేసేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఏం చెప్పినా? ఎవరిపైన నంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ర్యాంక్ ద అరేంజ్మెంట్ ఆఫ్ according to the magnitude of the net electrostatic force on the electron. Okay na? Net electrostatic force on the electron due to the protons. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయండి? ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి.
మరి ప్రోటాన్స్ యొక్క ఛార్జ్ ఏంటిది ఇక్కడ పాజిటివ్, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటిది ఇక్కడ నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అట్రాక్ట్ చేసుకుంటది. ఆ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత అంటుంది ఇక్కడ F1 అందాం. ఓకేనా, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత ఇక్కడ F1. ఎందుకు? సో నెగిటివ్ ఛార్జ్ ని ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది ఇక్కడ ఈ డైరెక్షన్ లో లాక్కుంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇందులోనే ఇదే ఎలక్ట్రాన్ ని ఇంకొక ప్రోటాన్ మనం తీసుకుంటే, ఓకేనా, ఈ ప్రోటాన్ దీన్ని ఈ డైరెక్షన్ లో ఏం చేస్తుంది ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటుంది. క్లియర్? ఆ డైరెక్షన్ లో ఏం చేస్తుంది ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటాను. అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుంటుంది, ఇదే ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అప్పుడు దీన్ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఫోర్స్ ఇక్కడ ఏమంటున్నాం ఇక్కడ F2 అంటున్నాం. సో అప్పుడు F1 F2 మనం తీసుకుంటే రెండు ఫోర్సెస్ కూడా ఏ డైరెక్షన్ లో ఉన్నాయి ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. బట్ సో we wish to find the net force on electron due to two protons. That's why so the net force means what? F net is equal to F1 plus F2. But which one is more? F1 or F2? Here identify. So ఈ ఎలక్ట్రాన్ కి ఈ ప్రోటాన్ కి మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ D. ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో అకార్డింగ్ టు కూలుమ్స్ లా F is inversely proportional to the R square. అవునా? స్మాల్ d క్యాపిటల్ D. సో ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ ఫోర్స్ తక్కువ. దాట్స్ వై ఏ ఫోర్స్ తక్కువ ఇక్కడ F2 ఈస్ లెస్ దెన్ F1. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఫోర్స్ తక్కువ, ఈ డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఫోర్స్ ఎక్కువ. దీన్నే ఇంకేం చెప్పచ్చండి, F1 ఈస్ గ్రేటర్ దెన్ F2. క్లియర్? డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఆటోమేటికల్లీ ఫోర్స్ ఎక్కువ అకార్డింగ్ టు కూలుమ్స్ లా, isn't it? So now let us the next diagram. Okay, so that is the first diagram, first question, isn't it? The next question, second diagram, what is that? So ఈ డైరెక్షన్ లో ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ రైట్, ఇక్కడ ప్రోటాన్ ఇచ్చాడండి. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఇచ్చాడు, ఇక్కడ ప్రోటాన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక డౌట్, సార్ ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ అట్రాక్ట్ చేస్తుంది, ఇదే ఎలక్ట్రాన్ ప్రోటాన్ అట్రాక్ట్ చేసినప్పుడు ఈ ప్రోటాన్ రిపల్ చేసుకోవాలంటే వాటి గురించి అక్కడ మనం మాట్లాడమని చెప్పుకున్నాం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో. అక్కడ ఎవరి మీద అయితే నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ హైలైట్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ D అన్నాడు. ఓకేనా, ఈ డిస్టెన్స్ ఏమన్నాడు ఇక్కడ D. సో ఈ డిస్టెన్స్ క్యాపిటల్ D అన్నాడు. ఆల్రెడీ క్యాపిటల్ D ఈస్ గ్రేటర్ దెన్ స్మాల్ d. ఓకేనా, రైట్. ఈ ఎలక్ట్రాన్ ని, ఓకేనా, ఈ ఎలక్ట్రాన్ ని ఈ ప్రోటాన్ ఏం చేస్తుంది ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత అంటే ఇక్కడ F1. ఓకేనా, ఇది డయాగ్రామ్ A అనుకుందాం, ఇది డయాగ్రామ్ B అనుకుందాం. ఓకేనా, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది ఇక్కడ F1 యాక్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో ఓకేనా ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ ఏం చేస్తుంది ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటది. ఓకేనా, సో అప్పుడు ఈ డైరెక్షన్ లో ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ F2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మరి F2 ఫోర్స్ యాక్ట్ అయితే సో ఈ రెండింటిని మీరు మళ్ళీ ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫోర్స్ ఎక్కువ ఏ ఫోర్స్ తక్కువ. ఓకేనా, ఏ ఫోర్స్ ఎక్కువ ఏ ఫోర్స్ తక్కువ. ఇక్కడ మీరు డిస్టెన్సెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకేనా, డిస్టెన్సెస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ డిస్టెన్సెస్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఈ డిస్టెన్స్ తక్కువ, ఓకేనా, ఈ డిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ కూడా F1 ఈస్ గ్రేటర్ దెన్ F2. ఓకేనా, F1 ఓకే రెండు సేమ్ వస్తున్నాయా?
ఓకే, ఈ డైరెక్షన్ లో యాక్ట్ చేసే ఫోర్స్ F2 అనుకున్నాం. ఓకేనా, F1 ఈజ్ తక్కువ డిస్టెన్స్ కదా, ఫోర్స్ ఎక్కువ, కాబట్టి F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2. ఓకేనా, సో F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అయితే అప్పుడు F నెట్ మనం తీసుకుంటే, ఓకేనా, సారీ ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో ఇది అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ లో మనం తీసుకుంటే F1 ప్లస్ F2 రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత అండి అక్కడ మామూలుగా F1 ప్లస్ F2. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2, అప్పుడు F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందండి ఇక్కడ F1 మైనస్ F2. ఓకేనా, సో ఈ డిస్టెన్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ లో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఏమైతుందండి ఇక్కడ F1 ప్లస్ F2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్ లో ఇది తీసుకున్నాం. ఓకే, థర్డ్ డయాగ్రామ్ తీసుకోండి ఇక్కడ. ఓకేనా, సో థర్డ్ అంటే సి డయాగ్రామ్, ఇక్కడ సి అనుకున్నాం, ఇక్కడ ABC ఇచ్చాడు కదా, రైట్. సో ఈ డైరెక్షన్ లో ఇక్కడ ఒక ప్రోటాన్ అవైలబుల్ గా ఉన్నది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ప్రోటాన్ ఉన్నది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్ట్రాన్ ని ప్రోటాన్ ఏం చేస్తుందండి ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటది, కాబట్టి ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎంత F2 అనుకుందాం, ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ F2 యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో మరి ఇదే ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ అప్లై అవుతుంది, ఇక్కడ ఎంత F1 యాక్ట్ అవుతుంది. ఓకేనా, కానీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫోర్స్ ఎక్కువ, ఈ డిస్టెన్స్ ఎంత క్యాపిటల్ డి, ఈ డిస్టెన్స్ ఎంత స్మాల్ డి, డిస్టెన్స్ తక్కువ కదా, కాబట్టి ఇక్కడ F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2. ఓకే, F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2. సో ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ లలో ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 90 డిగ్రీస్ కదా, అవునా, టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 90 డిగ్రీస్ అవుతాను. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ నెట్ ఫోర్స్ మనం రాస్తే, ఓకేనా, కానీ ఈ ఫోర్సెస్ అనేవి ఇక్కడ ఈక్వల్ కాదు కాబట్టి అప్పుడు F నెట్ ఏమవుతుందండి ఇక్కడ అకార్డింగ్ టు పారలోగ్రామ్ లా √A² + B² + 2AB cos θ కదా, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 కాబట్టి అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ F1² ప్లస్ F2². క్లియర్, F1² ప్లస్ F2². సో ఇది థర్డ్ డయాగ్రామ్ నుండి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ, ఓకేనా, ఎలక్ట్రాన్ డ్యూ టు ద ప్రోటాన్స్ ప్లేసింగ్ ద లార్జెస్ట్ ఫస్ట్, ఓకేనా, లార్జెస్ట్ ఫస్ట్ B in situation C, the angle between the net force on the electron and the line labeled horizontal is less than or more than 90 degrees. Less than or more than 90 degrees అంటాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం కావడం చెప్తున్నా, F1 ఈజ్ ఈక్వల్ టు 3 న్యూటన్స్. ఓకేనా, F1 ఈజ్ ఈక్వల్ టు 3 న్యూటన్స్, F2 ఈజ్ ఈక్వల్ టు 2 న్యూటన్స్ అనుకుందాం. ఓకేనా, క్వశ్చన్ అడిగిన దాంట్లో ఈ మూడు డయాగ్రామ్లలో ఏది ఫోర్స్ ఎక్కువగా ఉంటది, అక్కడ ర్యాంక్ ద అరేంజ్మెంట్స్ అకార్డింగ్ టు ది మాగ్నిట్యూడ్ ఆఫ్ ది నెట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ డ్యూ టు ద ప్రోటాన్స్ ప్లేసింగ్ ద లార్జెస్ట్ ఫస్ట్. ఓకేనా, ఓకేనా, బి ఇన్ సిచ్యువేషన్ సి ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద నెట్ ఫోర్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ అండ్ ద లైన్ లేబుల్డ్ హారిజాంటల్ లెస్ దెన్ ఆర్ మోర్ దెన్ 90 డిగ్రీస్ అంటున్నాడు. సో ఇక్కడ నేను ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత అవుతుందండి ఇక్కడ 3 + 2 అంటే ఎంత ఇక్కడ 5 న్యూటన్స్. ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది ఇక్కడ 3. F1 ఈజ్ ఈక్వల్, మనం అజ్యూమ్ చేసుకున్నాం ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు 3, F2 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 అంటే ఎంత ఇక్కడ 1 న్యూటన్. అదే ఇక్కడ మనం తీసుకుంటే F నెట్ ఏమైతుంది √3² ప్లస్ 2² అంతేనా. సో 3² అంటే ఎంత అండి 9, 4² అంటే ఎంత 2² అంటే ఎంత 4 అంటే ఎంత వస్తుందండి ఇక్కడ √13 వస్తుంది. ఓకేనా, సో √13 అంటే మనం ఆల్మోస్ట్ ఎంత తీసుకోవచ్చు అండి ఇక్కడ అంటే 1.732 అంటే నియర్లీ. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఇది 5 న్యూటన్స్, ఇదంతా ఇక్కడ 1 న్యూటన్స్. ఓకేనా? సో ఇది ఎట్లాగో 5 న్యూటన్స్ రాదు, ఎందుకంటే √25 ఉంటే 5 న్యూటన్స్ వస్తుంది. అలా అని ఇది ఎలాగో 1 న్యూటన్ కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఫోర్స్ ఎక్కువ, ఏ డయాగ్రామ్ లో ఫోర్స్ ఎక్కువ అంటే, సో అప్పుడు ఫైనల్ ఆన్సర్ FA, డయాగ్రామ్ A ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దెన్ FC, ఈజ్ గ్రేటర్ దెన్ FB. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. క్లియర్? ఇంకొకటి ఇందులో సి క్వశ్చన్ చూడండి. ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద నెట్ ఫోర్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అండ్ ద లేబుల్డ్ హారిజంటల్ లెస్ దెన్ ఆర్ మోర్ దెన్ 90? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో F1 ఈజ్ మోర్ దెన్ F2 కదా. F1 ఎక్కువ ఉన్నది, F2 తక్కువ ఉన్నది. జనరల్ గా మనకు వెక్టార్స్ మీద ఐడియా ఉంటే నెట్ ఫోర్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ ఎంత అండి? ఇందులో నెట్ ఫోర్స్ ఇది F1 ఇది F2 అయినప్పుడు నెట్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? ఇదే కదా. ఒకవేళ ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్ టు F, F2 ఈజ్ ఈక్వల్ టు F అయితే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ అయినప్పుడు అప్పుడు రిజల్టెంట్ అనేది ఎగ్జాక్ట్ గా 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ చేస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ 90 కదా, 45 అవుతుంది రిజల్టెంట్ ఫోర్స్. కానీ ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉన్నది. ఇలా ఇది F1, ఇది F2. F1 ఎక్కువనా F2 ఎక్కువనా? F1 ఎక్కువ. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఎవరికి దగ్గర ఉంటది? దీనికి దగ్గరగా ఉంటది. కాబట్టి ఈ యాంగిల్ 45 డిగ్రీస్ వస్తుందా? రాదు. ఓకేనా? లెస్ దెన్ 45 డిగ్రీస్. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ వాట్? లెస్ దెన్ 45 degrees. Okay, so this is the first problem. Next, move on to the second problem. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ప్రాబ్లం. ఇది సింగేజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. ఓకే, సో జనరల్ గా Q అనేది ఒక పాజిటివ్ చార్జ్. ఓకేనా? Q ఏంటిది? ఇక్కడ ఒక పాజిటివ్ చార్జ్. సో ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ చార్జ్. Okay, this is the direction of the force. So if you are taking a negatively charged particle, here it is what? Minus Q. The force is directed towards the negative charge. Okay, towards the negative charge. ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండాలి. ఏమంటున్నా? ఒకవేళ నేను ఇక్కడ పాజిటివ్ చార్జ్ తీసుకుంటే, ఓకేనా, డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈస్ ఆల్వేస్ రేడియల్లీ యాక్ట్స్ అవుట్వర్డ్. I mean away from the positive charge. But if you are taking the negative charge, okay, the force is directed towards the negative charge. So ఈ లాజిక్ ఒక్కటి మీరు ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చాలా సింపుల్ గా చేయొచ్చు. మీరు ఎలా చూద్దాం? ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఇది ఒక చార్జ్డ్ పార్టికల్, ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్డ్ పార్టికల్ ఉన్నది. ఓకేనా? ఫస్ట్ చార్జ్డ్ పార్టికల్ తీసుకుందాం మనం. ఫస్ట్ చార్జ్డ్ పార్టికల్ లో డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. అంటే కంపల్సరీ ఇది ఏ చార్జ్ అవుతుందండి? ఇక్కడ పాజిటివ్ చార్జ్ అవుతుంది. అవునా? ఏ చార్జ్ అవుతుంది? ఇక్కడ పాజిటివ్ చార్జ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వలేదండి, ఆప్షన్స్ మిస్ అయినాయి. ఓకేనా? చెప్తాను నేను, క్వశ్చన్ ఏంటి చెప్తాను తర్వాత. రైట్, ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం. అదే ఒకవేళ 2 అనే చార్జ్ తీసుకుంటే ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ కరెక్ట్లీ షో ద ఫోర్సెస్ దట్ 3 చార్జ్డ్ పార్టికల్ ఎగ్జర్ట్ ఆన్ ఈచ్ అదర్. ఈ ఇచ్చినటువంటి 4 డయాగ్రామ్స్ ఏవైతే ఉంటున్నాయో ఏది కరెక్ట్ డయాగ్రామ్ అంటున్నాడు. ఓకేనా? ఆప్షన్స్ ఇవ్వలేదు, మిస్ అని. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, మరి ఇక్కడ కూడా కంపల్సరీ ఇది ఏమవుతుందండి? పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఎందుకు? ఫోర్స్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్. మరి ఇక్కడ కూడా ఇది కూడా ఏమవుతుంది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇది పాజిటివ్ ఛార్జే, ఇది పాజిటివ్ ఛార్జే, ఇది కూడా పాజిటివ్ ఛార్జే. అవునా? ఈ 3 కూడా ఏంటి? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. మరి 2 పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఏం చేస్తాయండి? ఇక్కడ రిపల్ చేసుకుంటాయి. అవునా? కానీ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, కానీ డైరెక్షన్ చూడండి ఎట్లున్నది? ఇక్కడ టువర్డ్స్ ఉన్నది. అవునా? 2 దగ్గరికి వస్తాయి.
రెండు దగ్గరకు వస్తాయంటే అవి అట్రాక్ట్ చేసుకుంటాయనే చూపిస్తాను కదా. కాబట్టి ఇవి రెండు అట్రాక్ట్ చేసుకుంటాయా? 80% లో చేసుకో. దట్స్ వై దిస్ కాన్ఫిగరేషన్ ఈస్ రాంగ్. ఓకే, దిస్ ఈస్ రాంగ్. క్లియర్? నెక్స్ట్ తీసుకుందాం, సెకండ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా? సెకండ్ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ ఇదొక చార్జ్డ్ పార్టికల్, ఇదొక చార్జ్డ్ పార్టికల్, ఇది ఇంకొక చార్జ్డ్ పార్టికల్. మూడు చార్జ్డ్ పార్టికల్ మనం తీసుకుంటే డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎట్లున్నది? అవే ఫ్రమ్ ది పాజిటివ్ చార్జ్ కదా, పాజిటివ్ చార్జ్ అయితే. కాబట్టి ఇది పాజిటివే, ఇది పాజిటివే, ఇది పాజిటివే. క్లియర్? రైట్. ఫస్ట్ ఎక్స్ డైరెక్షన్ లో తీసుకుందాం. ఇవి రెండు పాజిటివ్ అయితే, సారీ, ఇవి రెండు పాజిటివ్ అయితేనే కాబట్టి ఇవి రెండు ఏం చేస్తాయి? రిపెల్ చేసుకుంటాయి. అంటే డైరెక్షన్ కరెక్టే ఉంది, అవునా? ఓకేనా? మరి ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే, ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే ఇవి రెండు రిపెల్ చేసుకుంటానే. మరి ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది రెండు రిపెల్ చేసుకుంటానే. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం. రైట్. సో ఇక్కడ తీసుకుంటే ఇది తీసుకుందాం. ఓకే, ఇది ఒక ఛార్జ్ ఉంది, ఇదొక ఛార్జ్ ఉంది, ఇదొక ఛార్జ్ ఉంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఓకేనా? ఇదేంటిది? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. క్లియర్? సో ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇక్కడ నుండి ఫోర్స్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ కదా. ఓకే, మరి ఇది కూడా ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్ కదా. ఓకేనా? మరి ఒకవేళ ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే అప్పుడు ఇవి రెండు ఏం చేసుకోవాలా? రిపెల్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ఛార్జ్ అవుతుందండి? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా? ఏ ఛార్జ్ అవుతుంది? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. చూసుకోండి, ఇక్కడ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఈ రెండు రిపెలా? ఇది నెగిటివ్, ఇవి రెండు అట్రాక్షన్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది రెండు యాక్షన్. దట్స్ వై దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా? ఫోర్త్ డయాగ్రామ్ లో నేనేమనుకుంటానా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లస్, ఇది ప్లస్ అనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ప్లస్ అనుకుందాం. ఓకేనా? ఇది మైనస్ అనుకుందాం. అవునా? ఇది ప్లస్, ఇది ప్లస్ అయితే, ఓకేనా, ఇది ప్లస్, ఇది ప్లస్ అయితే ఇవి రెండు ఏం చేసుకోవాలా? రిపెల్ చేసుకోవాలా. కానీ ఇవి ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటా నేను ఇచ్చింది కదా, అవునా? కాబట్టి ఒక పని చేద్దాం. ఇది నెగిటివ్ అనుకుంటానా, ఇది కూడా నెగిటివ్ అనుకుందాం. అవునా? ఇది నెగిటివ్, ఇది నెగిటివ్ అయితే రిపెల్ చేసుకోవాలి కదా. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. కంపల్సరీ ఒకటి ఇది పాజిటివ్, ఇది ఏం కావాలి? ఇక్కడ నెగిటివ్ కావాలి. అవునా? ఒకవేళ ఇది పాజిటివ్ ఛార్జ్ అయింది అనుకుందాం. ఓకేనా? ఇది ఏమనుకున్నా? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయితే అప్పుడు ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అయితే రిపెల్ కావాలి కదా. కానీ ఫోర్సెస్ ఏమున్నాయి? ఇక్కడ అట్రాక్షన్ ఉంది. అర్థమైందా? ఒకవేళ ఇది నెగిటివ్ అయింది అనుకుందాం. ఓకేనా? ఇదేమనుకున్నా? ఇక్కడ నెగిటివ్. ఓకే, ఇది నెగిటివ్ అయితే ఇది దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇది కానీ ఇది నెగిటివ్ నెగిటివ్ ఉన్నది కదా, కానీ ఇక్కడ అట్రాక్షన్ చూపించింది కదా. కాబట్టి ఈ డయాగ్రామ్ రాంగ్. దట్స్ వై ఆన్సర్ ఇస్ 2 and 3 is the correct option. Clear? The next problem, the very important, ఇప్పుడు మనం చేయబోయేటువంటి నెక్స్ట్ ప్రాబ్లమ్స్, ట్రయాంగిల్ ప్రాబ్లమ్స్ లో ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుందండి. అందుకే మీకు ఇవి చెప్తున్నాం. ఫస్ట్ చూడండి ఇక్కడ. రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏంటి ఇక్కడ థర్డ్ క్వశ్చన్? ఫిగర్ షోస్ 4 situations in which the particles of charge plus q plus q plus q or plus q minus q are fixed in a place. In each case, the particles in the x-axis are equidistant from the y-axis. The particles on the y-axis experience an electrostatic force F from each of these two particles. Each of these two particles. Okay now, are the magnitudes F of those forces are the same or different? Okay now, same or
డిఫరెంట్. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. కాబట్టి అప్పుడు ఈ డైరెక్షన్ లో దీన్ని ట్రిపెల్ చేస్తుంది కదా, అవునా? క్లియర్? నెక్స్ట్ ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్ అయినప్పుడు దీన్ని ఇటు రిపెల్ చేస్తుంది కదా, అవునా? అప్పుడు మనకి ఇక్కడ ఎవరు ఫామ్ అయిందండి? డిస్టెన్సెస్ సేమ్ అంటాడు కదా, ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, అవునా? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు డిస్టెన్స్ సేమా? ఎల్ ఎల్ ఎల్. ఓకే, ఇది క్యూ, ఇది క్యూ. ఫోర్స్ ఎంత? అకార్డింగ్ టు కూలుంబ్స్ లా 1/4πε0 Q into Q, Q square by L square. ఈ ఫోర్స్ ఎంత? 1/4πε0 QQ by L square, అంతేనా? బై L square. ఈ ఫోర్స్ ఎంత అంటే ఆల్ ఫోర్సెస్ సేమ్ కదా. అప్పుడు ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత అండి? F. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత అండి? ఇక్కడ F. ఇక్కడ మీకు ఒక షార్ట్ ట్రిక్ చెప్తాను చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతాయి. సో ఈ డైరెక్షన్ లో F1, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ F2 అయితే పారలోగ్రామ్ లలో F net ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పుకుంటామండి మనం? √F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 cos theta, isn't it? ఓకే, సో ఒకవేళ ఈ ఫోర్సెస్ ఈక్వల్ అయితే, ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? 90 degrees. అప్పుడు షార్ట్ ట్రిక్ ఏంటిదండి? √2 into F, ఓకేనా, √2 into F. అదే ఒకవేళ ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, రెండు సేమ్ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ ట్రిక్ యూజ్ చేయాలి. 60 degrees ఉన్నది అనుకుందాం, అప్పుడు డైరెక్ట్ F net ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం? √3F రాస్తాం. అర్థమైందా? √3F రాస్తాం. క్లియర్? సో ఇదొకటి. ఒకవేళ రెండు ఫోర్సెస్ మధ్య యాంగిల్ అనేది 120 degrees ఉంటే అప్పుడు F net ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఇక్కడ F అవుతుంది, isn't it? F net ఈజ్ ఈక్వల్ టు F అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయ్యి ఉండి రెండు సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్సెస్ అయినప్పుడు F net ఏమైతుంది? √2F అవుతుంది. సో రెండు సేమ్ ఫోర్సెస్ ఉండి రెండు ఫోర్సెస్ మధ్య యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఉన్నప్పుడు నెట్ ఫోర్స్ ఏమైతుంది? √3F అవుతుంది. సో అవే రెండు ఫోర్సెస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి సో ఆ రెండింటి మధ్య 120 degrees అయినప్పుడు F net ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? F వస్తుంది. ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మీకు ఇవన్నీ వస్తాయి. ఓకేనా? అవన్నీ మీరు చూసుకోవాలండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి రండి. రైట్. సో ఇది F1. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఇది సేమా? అవునా? ఇక్కడ ఈ డిస్టెన్స్ సేమా? అప్పుడు ఈ డైరెక్షన్ లో F, ఈ డైరెక్షన్ లో F. అప్పుడు F net ఎటుంటుంది? ఇదే కదా. అప్పుడు ఇది 60 అయితే ఇది కూడా ఎంత అని? 60 degrees. అవునా? రెండు ఫోర్సెస్ మధ్య, ఓకేనా, రెండు ఫోర్సెస్ మధ్య యాంగిల్ 60 degrees అయినప్పుడు అప్పుడు నెట్ ఫోర్స్ ఏమని చెప్పిన మీకు? F net ఈజ్ ఈక్వల్ టు √3 into F, isn't it? F net ఈజ్ ఈక్వల్ టు √3 into F. లేదంటే దీన్ని సో 30 degrees 60 30 చేసి F1 cos 30 sin 30 కాంపోనెంట్స్ ఒకవేళ అట్లా కూడా చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను చూడండి ఇక్కడ, ఓకేనా, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్సా? అవునా? సో ఇప్పుడు దీన్ని బైసెక్టార్ తీసుకుంటే సో ఇది 30 degrees అనుకుందాం, ఇది F కదా. అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమైతుంది? F cos 30 అవుతుంది. ఈ కాంపోనెంట్ ఏమైతుంది? F sin 30 అవుతుంది. మరి ఈ ఫోర్స్ తీసుకుంటే అప్పుడు ఈ ఫోర్స్ F అయితే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? F cos 30 అవుతుంది. ఇదేమైతుంది? F sin 30 అవుతుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో. అప్పుడు ఈ డైరెక్షన్ లో నెట్ ఫోర్స్ ఎంత అండి? 2F cos 30. 2F cos 30 ఎంత? √3/2. 2 క్యాన్సిల్. మళ్ళీ ఏమొచ్చిందండి ఇక్కడ? √3F కదా. నేను డైరెక్ట్ షార్ట్ ట్రిక్ చెప్పినా మీకు నేను. సో ఆ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది ఎంత వస్తుంది? ఇక్కడ √3F వస్తుంది. సో సెకండ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి ఇక్కడ సెకండ్ డయాగ్రామ్? -Q + Q. ఈ +Q -Q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇదే -Q + Q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా. సేమ్ నెట్ ఫోర్స్ ఎంతండి? √3F. అర్థమైందా? నెట్ ఫోర్స్ ఎంత ఇక్కడ? √3F. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ ఇది ఎల్లే, ఇది ఎల్లే.
డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అక్కడ నెట్ ఇండివిజువల్ ఫోర్సెస్ ఏమైతాయి ఇక్కడ సేమ్ అవుతాయి. అప్పుడు నెట్ ఫోర్స్ ఎంత అండి ఇక్కడ √3F, isn't it? నెక్స్ట్ ఇక్కడ తీసుకుందాం, థర్డ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా? సో థర్డ్ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది +Q. ఓకేనా? ఇది +Q. ఈ +Q ఏం చేస్తుంది, y యాక్సిస్ పైన దీన్ని రిపల్ చేస్తుందా? ఓకేనా? సో దీన్ని ఈ డైరెక్షన్ లో రిపల్ చేస్తుందా? ఎంత ఇది F. అవునా? ఎంత ఇక్కడ F. మరి ఈ +Q, ఓకేనా, ఈ +Q ని ఇది రిపల్ చేస్తాను. ఇదే +Q ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుందా ఈ డైరెక్షన్ లో F. అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదండి. అవునా? నెట్ ఫోర్స్ ఎంత ఇక్కడ ఇది. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అండి 120 degrees కదా. అవునా? యాంగిల్ ఎంత ఇక్కడ 120 degrees. క్లియర్? సో సేమ్ ఇది -Q, +Q ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటది. ఇదే -Q ఏం చేస్తుంది, రిపల్ చేసుకుంటది. అంటే ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది, ఈ డైరెక్షన్ లో అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా. అవునా? నెట్ ఫోర్స్ ఏంటిది ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, క్వశ్చన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటా ఫస్ట్ క్వశ్చన్, ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F ఆఫ్ దోస్ ఫోర్సెస్ ఆర్ ద సేమ్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? సేమ్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ఫోర్స్ ఎంత, నెట్ ఫోర్స్ √3F. ఇక్కడ ఫోర్స్ ఎంత, నెట్ ఫోర్స్ ఎంత √3FA. అవునా? నెట్ ఫోర్స్ ఎంత అండి ఇక్కడ √3FA, isn't it? మరి ఇక్కడ నెట్ ఫోర్స్ ఎంత అండి, ఇక్కడ యాంగిల్ 120 degrees కదా ఇది. అవునా? ఈ యాంగిల్ ఎంత ఇక్కడ 120 degrees. ఈ యాంగిల్ కూడా ఎంత అండి ఇక్కడ 120 degrees. ఎందుకు ఇది 120 degrees అని ఎందుకు చెప్తాను, ఇక్కడ ఇది 60 అయితే ఇది స్ట్రైట్ లైన్ కదా, కాబట్టి రిమైనింగ్ ఏమైతే ఇది 120 degrees అవుతుంది. సో ఈ రెండు డయాగ్రామ్స్ లలో ఫోర్స్ సేమ్, ఈ రెండు డయాగ్రామ్స్ లలో ఫోర్స్ సేమ్. ఇందులో నెట్ ఫోర్స్ F, ఇందులో నెట్ ఫోర్స్ √3F. నెక్స్ట్, ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఆన్ ద y యాక్సిస్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ 2F. y యాక్సిస్ పైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ తీసుకుందాం. ఇవి రెండు x యాక్సిస్ కదా, ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇది నెగటివ్ x యాక్సిస్. y యాక్సిస్ పైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ తీసుకుందాం. ఇవే కదా y యాక్సిస్ పైన యాక్ట్ అయ్యేటువంటి నెట్ ఫోర్స్ ఎంత √3F. ఇక్కడ ఎంత √3F డౌన్వర్డ్ డైరెక్షన్ లో. కాబట్టి ఈ ఫోర్స్ లెస్ దెన్ 2F ఆర్ గ్రేటర్ దెన్ 2F. ఓకేనా? లెస్ దెన్ 2F ఆర్ గ్రేటర్ దెన్ 2F. సో 2F కదా. అవునా? ఇదేంటిది √3F కదా, అంటే ఎంత 1.732 into F కదా, 2 కంటే తక్కువ కదా. దట్స్ వై లెస్ దెన్ 2F. క్లియర్? లెస్ దెన్ 2F. నెక్స్ట్, do the x component of the two forces are add or cancel. Add or cancel. ఇప్పుడు ఇక్కడ ఇవి y కాంపోనెంట్స్, ఇక్కడ కూడా x కాంపోనెంట్స్ ఉన్నాయి. సారీ, ఓకేనా? ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, isn't it? ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్. అంటే y డైరెక్షన్ లో ఫోర్సెస్ ఇక్కడ యాడ్ అయినాయి, ఇక్కడ కూడా y డైరెక్షన్ లో ఫోర్సెస్ యాడ్ అయినాయి. x డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోర్సెస్ ఏమైనా ఇక్కడ ఈ 2 కేసెస్లలో ఈ రెండిట్లలో క్యాన్సిల్ అయినాయి, ఈ రెండిట్లలో యాడ్ అవుతాయి. ఎందుకంటే ఈ డైరెక్షన్ y డైరెక్షన్ లో ఫోర్సెస్ ఇక్కడ యాడ్ అయినాయి, ఇక్కడ కూడా y డైరెక్షన్ లో ఫోర్సెస్ యాడ్ అయినాయి. ఇక్కడ ఏ ఫోర్స్ యాడ్ అవుతాయి, x డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోర్సెస్ యాడ్ అవుతాయి. సేమ్, do the y components of forces are add or cancel. Is the direction of the net force on the middle particle that of the cancelling components of the adding or adding component? Adding components, cancelling components ki net force రాదు కదా, adding components ki net force వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది నెట్ ఫోర్స్ ఆన్ ద మిడిల్ పార్టికల్? ఇదే కదా మిడిల్ పార్టికల్. ఫస్ట్ డయాగ్రామ్ లో పాజిటివ్ y యాక్సిస్, నెగటివ్ y యాక్సిస్, పాజిటివ్ x యాక్సిస్, నెగటివ్ x యాక్సిస్. క్లియర్? నెక్స్ట్ ఫాలో. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షార్ట్ ట్రిక్స్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. యా, రైట్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకేనా? సో ఇందులో మీరు ట్రయాంగిల్ ప్రాబ్లం చేసేటప్పుడు
నేను ఏం చెప్పాను ఇక్కడ, కంపల్సరీ మీరు ఎవరిని యూజ్ చేయండి అంటున్నాను ఇక్కడ, షార్ట్ ట్రిక్స్ ని యూజ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది పీ బార్ అనే ఒక వెక్టార్ అనుకుందాం. వెక్టార్స్ ఒకసారి చెప్పుకున్న తర్వాత ఇది క్యూ బార్ అని ఇంకొక వెక్టార్ అనుకుందాం. అప్పుడు రెండింటిని అడ్జసెంట్ సైడ్ గా తీసుకొని మనం పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఈ యాంగిల్ ఎంత అండి ఇక్కడ టీటా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఇక్కడ ఆల్ఫా. ఆల్ఫా ఎవరు ఇక్కడ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అంతేనా. ఆల్ఫా ఎవరు ఇక్కడ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. పీ బార్ ఒక వెక్టార్, క్యూ బార్ ఇంకొక వెక్టార్ తీసుకుంటే అప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఇదేంటిది ఆర్ కదా. ఆర్ అనేది వెక్టార్ కదా. అప్పుడు ఫార్ములా ఏం రాస్తామండి మనం, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. ఇది రిజల్టెంట్ ఫోర్స్ వేర్ theta is the angle between p bar and q bar. నెక్స్ట్ డైరెక్షన్ tan alpha. ఓకేనా, డైరెక్షన్ ఏంటిది ఇక్కడ tan alpha. సో ఆల్ఫా ఎవరు, ఆల్ఫా ఎవరు ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ p bar తోటి చేసేటువంటి యాంగిల్. అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, q sin theta by p plus q cos theta. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో వెక్టార్స్ లో నేర్చుకుంటాం. సో tan alpha is equal, ఇక్కడ చూడండి ఆల్ఫా ఎవరు టీటా ఎవరు, వేర్ టీటా is the angle between p bar and q bar, isn't it? Alpha is the angle made by the resultant vector with p bar. That is the difference. ఒకవేళ నేను ఇక్కడ చూడండి ఆల్ఫా యాంగిల్ కావాలంటే క్యూ వచ్చి తర్వాత పి వచ్చింది. ఒకవేళ ఈ యాంగిల్ కావాలనుకోండి అప్పుడు ఏమైతే బీటా అనుకుంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు పి సైన్ టీటా బై క్యూ ప్లస్ పి కాస్ టీటా వస్తుంది. దీంతో రిజల్టెంట్ దీంతో చేసే యాంగిల్ అంటే ఇది. అదే ఈ రిజల్టెంట్ దీంతో చేసే యాంగిల్ ని బీటా అనుకుంటే ఫార్ములా చేంజ్ అయితే చూసుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొకటి మనకు కావాల్సింది షార్ట్ ట్రిక్స్. సో అప్పుడు ఇన్ కేస్ ఈ డైరెక్షన్ లో F1 దట్ ఈస్ ఈక్వల్ టు F, ఈ డైరెక్షన్ లో F2 దట్ ఈస్ ఈక్వల్ టు F. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి, F స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ప్లస్ 2F స్క్వేర్ కాస్ టీటా. టీటా ఈజ్ ఈక్వల్ ఎంత 90 degrees. దెన్ విల్ గెట్ వాట్ √2F. రెండు సేమ్ ఫోర్సెస్ ఉండి ఆ రెండు ఫోర్సెస్ మధ్య యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు షార్ట్ ట్రిక్ ఏంటిది √2F. అదే రెండు సేమ్ ఫోర్సెస్ ఉంటే 60 degrees ఉన్నప్పుడు ఎంత √3F. అదే రెండు సేమ్ ఫోర్సెస్ తీసుకున్నప్పుడు యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ ఇస్ 120 degrees. దెన్ యూ విల్ గెట్ F net ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్ F. ఈ షార్ట్ ట్రిక్స్ యూజ్ చేస్తే మీరు ఈ ప్రాబ్లం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేద్దాం చూడండి ఇక్కడ. రైట్, ఓకే రైట్. ఏంటంటే ఇక్కడ కన్సిడర్ 3 చార్జెస్. కన్సిడర్ 3 చార్జెస్ Q1, Q2, Q3 ఈచ్ ఈక్వల్ టు Q. ప్రాబ్లం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇక్కడ Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ Q అట్ వర్టిసెస్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ L. ఓకేనా, సో ఇదొక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే సో ఇక్కడ Q, ఇక్కడ Q, ఇక్కడ Q. ఈచ్ సైడ్ ఎంత అన్నాడు ఇక్కడ L అన్నాడు. ఇది సైడ్ L, ఇది కూడా L. ఓకేనా, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ చార్జ్ క్యాపిటల్ Q, ఓకేనా, విత్ ద సేమ్ సైన్ యాజ్ Q, స్మాల్ q, ప్లేస్డ్ ఎట్ ద సెంట్రాయిడ్. ప్లేస్డ్ ఎట్ ద సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ దగ్గర మనం ఇక్కడ ఏ చార్జ్ తీసుకున్నాడు ఇక్కడ క్యాపిటల్ Qని తీసుకున్నాడు. అవునా, క్యాపిటల్ Qని తీసుకున్నాడు. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇది Q, ఇది Q, రెండు పాజిటివ్ చార్జెస్ కదా. మరి రెండు పాజిటివ్ చార్జ్ అయినప్పుడు రిపల్సివ్ ఫోర్స్ ఇటే కదా ఉండేది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ F1 అనుకుందాం. ఫోర్స్ ఏమనుకుందాం ఇక్కడ F1 అనుకుందాం. రైట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో మరి ఇప్పుడు అంటే ఇంత దూరం తీసుకోవద్దండి. ఇగో ఇక్కడ నుండి ఇక్కడికే డిస్టెన్స్. అవునా, మీకు అర్థం కావడానికి ఇట్లా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ క్యూ తీసుకుంటే అవునా, ఈ క్యాప్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్యాపిటల్ Q. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అదే కదా. నంబర్ ఆఫ్ చార్జెస్ మనం తీసుకుంటే ఆ నంబర్ ఆఫ్ చార్జెస్ వల్ల ఏ చార్జ్ పైన ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెంట్రాయిడ్ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ Q పైన. కాబట్టి సో అప్పుడు ఈ స్మాల్ Q ఈ క్యాపిటల్ Q ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్ లో రిపెల్ చేస్తుందా, ఇది ఈ డైరెక్షన్ లో రిపెల్ చేస్తుంది. అప్పుడు ఇది ఈ డైరెక్షన్ లో రిపెల్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ సేమా. ఇది F2, ఇదేమనుకుందాం ఇక్కడ F3 అనుకుంటే
F1 is equal to F2 is equal to ఎంత అండి ఇక్కడ F3. That is equal to what? F. ఎందుకు ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత 120 డిగ్రీస్, ఇక్కడ 120 ఇక్కడ, కాబట్టి F1 is equal to F2 is equal to F ఎంత ఇక్కడ. అంటే ఒక చార్జ్డ్ పార్టికల్ మనం తీసుకుంటే ఈ డైరెక్షన్ లో F ఫోర్స్, ఈ డైరెక్షన్ లో F ఫోర్స్, ఈ డైరెక్షన్ లో F ఫోర్స్ అవుతాయి. అప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి నెట్ ఫోర్స్ F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ 0. F0 కాదు, F నెట్ 0. అర్థమైందా? F నెట్ 0. క్లియర్? ఓకే, ద నెక్స్ట్ పార్ట్ చాలా సింపుల్ గా అయిపోతాయి ఇప్పుడు, రైట్? చూసుకోండి ఇక్కడ చార్జెస్ ఆఫ్ +5 మైక్రోకూలమ్స్. ఎంత అండి ఇక్కడ +5 మైక్రోకూలమ్స్ అండ్ -10 మైక్రోకూలమ్స్. ఓకేనా? 10 మైక్రోకూలమ్స్ +10 మైక్రోకూలమ్స్ అండ్ -10 మైక్రోకూలమ్స్ ఆర్ ప్లేస్డ్ at the corners of A, B and C of an equilateral triangle ABC having each side equal to 5 centimeters. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చిందండి 5 సెంటీమీటర్. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదండి, అవునా? ఏంటిది ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. మరి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఎంత అండి ఇక్కడ 60 డిగ్రీస్, ఈ యాంగిల్ ఎంత 60, ఈ యాంగిల్ ఎంత ఇక్కడ 60. సింపుల్, ఇంతకుముందు చెప్పిన. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ ఏమన్నది ఏంటి చూడండి ఇక్కడ. డిటర్మైన్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ ఎట్ ఏ. నిన్న ఇక్కడ క్వశ్చన్ లో రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎవరిపైన ఫైండ్ అవుట్ చేయమంటాడు అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దేనిపైన ఫైండ్ అవుట్ చేయమంటాడు అనేది క్వశ్చన్ లో మీరు చాలా జాగ్రత్త చదవాలి. మనల్ని ఎక్కడ అంటాడు, వర్టెక్స్ ఏ దగ్గర ఉన్నటువంటి వర్టెక్స్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, అక్కడ ఎవరున్నారు ఇక్కడ 5 మైక్రోకూలమ్స్ ఉంది. అప్పుడు 5 మైక్రోకూలమ్స్ ఏదైతే అంటున్నాడో ఈ 5 మైక్రోకూలమ్స్ పైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన 10 మైక్రోకూలమ్ 5 మైక్రోకూలమ్ ఏం చేస్తాడంటే రిపల్ చేస్తారా ఈ డైరెక్షన్ లో. ఎంత అనుకున్నాం ఇక్కడ F1. కమాన్ రైట్ డౌన్ ద F1. F1 is equal to 9 into 10 to the power of 9. Q1 ఎంత 10 into 10 to the power of -6. Q2 ఎంత 5 into 10 to the power of -6 divided by R square. R అంటే 5 into centimeter కాబట్టి 10 to the power of -2 whole square. 5 centimeter 1 centimeter is equal to 10 to the power of -2 meter కాబట్టి 5 into 10 to the power of -2 meter. సో మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే F1 is equal to 180 న్యూటన్స్ వస్తుంది. F1 is equal to ఎంత వస్తుంది ఇక్కడ 180 న్యూటన్స్ వస్తుంది. isn't it? The next, మరి ఇదే 5 మైక్రోకూలమ్స్ ని -10 మైక్రోకూలమ్స్ ఏం చేస్తుంది ఈ డైరెక్షన్ లో తీసుకుంటారు. అర్థమైందా? ఈ డైరెక్షన్ లో అటాక్ చేసుకుంటారు. సో అప్పుడు ఈ ఫోర్స్ ఎంత, ఇది ప్లస్, ఇది 5 మైక్రోకూలమ్, ఇది కూడా 10 మైక్రోకూలమ్. డిస్టెన్స్ ఎంత 5 సెంటీమీటర్. చార్జ్డ్ పార్టికల్స్ ఎంత సేమ్. ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సైన్ ని ఇండికేట్ చేయొద్దని చెప్పిన, ఎందుకో పొటెన్షియల్ చెప్పేటప్పుడు చెప్తాను నేను ఇక్కడ. సో F is equal to 1/4 pi epsilon Q1 Q2 by R square without sign, not with sign. ఓకేనా? ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినా ఫోర్స్ అయినా. అదే పొటెన్షియల్ అయినప్పుడు విత్ సైన్. సో అది నెక్స్ట్ మీకు అర్థమైతే తర్వాత. ఓకేనా? ఈ డైరెక్షన్ లో మనం ఫోర్స్ తీసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ F2 ఫోర్స్ వస్తుంది. క్లియర్? F2 కూడా ఎంత వస్తుంది అంటే ఆటోమేటికల్లీ F2 రాస్తే 9 into 10 to the power of 9. ఓకేనా? సో 10 into 10 to the power of -6, 5 into 10 to the power of -6 by same distance 5 into 10 to the power of -2 whole square. Then you will get what? 180 newtons. ఓకేనా? F2 is equal to ఎంత అంటే ఇక్కడ 180 newtons. Isn't it? Clear? సో అప్పుడు F net ఎంత? ఇక్కడ F1 is equal to F, F2 is equal to F. అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా అకార్డింగ్ టు పారలోగ్రామ్ లా. ఇగో ఇక్కడ పారలోగ్రామ్ లా కన్స్ట్రక్ట్ చేస్తాను మనం. ఓకేనా? ఇదే కదా. అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా, F నెట్ డైరెక్షన్ ఇదే కదా. అప్పుడు ఈ డైరెక్షన్ F1 కి తర్వాత F2, అప్పుడు ఇది 60 అయితే ఇది మొత్తం 180 అయితే ఈ యాంగిల్ ఎంత 120. రెండు సేమ్ ఫోర్సెస్ ఉండి F1 is equal to F, F2 is equal to F, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత 120 డిగ్రీస్ ఉన్నప్పుడు F net is equal to ఎంత అని చెప్పిన మీకు నేను. F net is equal to F, that is equal to 180 newtons. ఓకేనా? సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇక్కడ, ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు, డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా?
మరి డైరెక్షన్ అంటే ఇది నెట్ ఫోర్స్ కదా, ఓకేనా, ఇదేంటిది ఇక్కడ నెట్ ఫోర్స్. నేను ఈ యాంగిల్, ఈ నెట్ ఫోర్స్, ఈ ఫోర్స్ తోటి వేసేటువంటి యాంగిల్ ఏమనుకుంటానా, ఆల్ఫా అనుకుందాం, ఓకేనా. అప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు దీనికి ఆపోజిట్ ఫోర్స్ తీసుకోవాలి కదా, అంటే ఎంత, F2 సైన్ 120 కదా, ఓకేనా. ఫార్ములా ఏంటిది, టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా కదా, ఓకేనా. ఇప్పుడు నేను యాంగిల్ ఇది తీసుకున్నా కాబట్టి ఫోర్స్ ఏమైతుంది, F2 వస్తుంది. థీటా ఎంత, 120 బై, ఓకేనా, ఎంత, F1 ప్లస్ F2 కాస్ 120, అవునా. కానీ F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఈజ్ ఈక్వల్ టు F, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా, 180 న్యూటన్స్, ఓకేనా. ఎంత ఇక్కడ 180. అప్పుడు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 180 సైన్ 120 ఎంత వస్తుంది, √3/2, ఓకేనా. సైన్ 120 సైన్ 90 ప్లస్ 30, ఓకేనా, కాస్ 30 √3/2. సో ఇక్కడ 180 ప్లస్ 180 కాస్ 30 ఎంత వస్తుంది ఇక్కడ, -1/2 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే టాన్ ఆల్ఫా, ఓకేనా, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు 60 degrees వస్తుందండి, ఓకేనా. సంథింగ్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి ఇక్కడ, 60 degrees వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. యా, ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, చార్జెస్ Q1, ఓకేనా, Q2 ఎంత 0.2 microcoulomb, Q3 -0.5 microcoulombs placed at the points A, B and C respectively as shown in the figure. R1 is equal to 1.2 meters. Here R1 is equal to ఎంత ఇచ్చింది ఇక్కడ, 1.2 meter. R2 is equal to 0.6 meters, అవునా. R2 is equal to ఎంత అంటే ఇక్కడ 0.6 meters. ఇక్కడ F1 is equal to F2 అవుతుందా, F1 is equal to F2 అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ Q1 is equal to ఎంత ఇచ్చిండు ఇక్కడ, 1.5 microcoulomb ఇచ్చిండు. Q2 is equal to ఎంత ఇచ్చిండు, 0.2 millicoulombs, నాట్ మైక్రో, మిల్లీకూలమ్స్ ఇచ్చిండు. Q3 is equal to ఎంత ఇచ్చిండు, -0.5 millicoulombs ఇచ్చిండు. డిఫరెంట్ చార్జెస్, డిఫరెంట్ డిస్టెన్సెస్, దట్స్ వై ఇక్కడ ఫోర్సెస్ అనేవి అక్కడ ఈక్వల్ అయ్యేటువంటి స్కోప్ లేదు. కాబట్టి యాజ్ యూజువల్ గా మనం పారలోగ్రామ్ లా యూజ్ చేస్తాం నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాకపోతే మనం అక్కడ సందర్భాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటది, ఓకేనా. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ F1 ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. F1 ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁻⁹. Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 1.5 మిల్లీ అంటే ఎంత, 10⁻⁻3. Q2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0.2 మిల్లీ అంటే 10⁻⁻3 బై డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ 1.2 హోల్ స్క్వేర్, ఓకేనా, 1.2 హోల్ స్క్వేర్. దీన్ని మీరు సింప్లిఫై చేసుకుంటే F1 ఈజ్ ఈక్వల్ టు 1.8 × 10³ న్యూటన్స్ వస్తుంది, ఓకేనా, 1.8 × 10³ న్యూటన్స్ వస్తుంది, ఓకేనా. F2 ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఎందుకు ఈ డైరెక్షన్ ఇట్లా ఇచ్చింది చెప్పండి, ఇది పాజిటివ్, అవునా, ఇది కూడా పాజిటివే, కానీ ఇది నెగిటివ్ కదా. కాబట్టి పాజిటివ్ ఇప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సే కదా, ఇది పాజిటివ్ కాబట్టి రిపెల్ చేస్తుంది, అంటే దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఇటు ఉంటుంది. కానీ ఇదే క్యూని ఈ Q3 ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది, అర్థమైందా. అప్పుడు F2 ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁻⁹, రెండు ఇవి కదా, 0.2 × 10⁻⁻3, ఓకేనా, మైనస్ తోటి సంబంధం లేదు కదా, 0.5 × 10⁻⁻3 బై డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి ఇక్కడ, 0.6 meters హోల్ స్క్వేర్. అప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 2.5 × 10³ న్యూటన్స్ వస్తుంది, ఓకేనా, 2.5 × 10³ న్యూటన్స్ వస్తుంది.
ఇది F2, isn't it? ఇదేంటిది ఇక్కడ F2, ఈ వాల్యూ ఏంటిది ఇక్కడ F1, isn't it? సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పైన ఒక చార్జ్డ్ పార్టికల్ పైన ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతాయి? 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. కాబట్టి ఏ ఫోర్స్ ని మనం కన్సిడర్ చేయాలా? నెట్ ఫోర్స్ ని కన్సిడర్ చేయాలి. అప్పుడు ఈ డైరెక్షన్ లో F1, ఈ డైరెక్షన్ లో ఎంత? F2, అంతేనా? అప్పుడు నెట్ ఫోర్స్ షార్ట్ ట్రిక్ ఏంటిదండి ఇక్కడ? √2 ఇంటూ F. బట్ దిస్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్? ఎందుకు రాంగ్ అంటున్నా? ఈ ఫోర్సెస్ రెండు డిఫరెంట్ గా వచ్చినాయి. కాబట్టి యాజ్ యూజువల్ గా మనం నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిదండి ఫార్ములా? Fnet is equal to, ఓకేనా, Fnet is equal to √of F1 square plus F2 square plus 2 F1 F2 cos 90, ఇక్కడ 90 degrees. కాబట్టి Fnet is equal to √of, ఈ వాల్యూ 0 అవుతుంది. F1 square ఎంత? 1.8 into 10 cube whole square. ఒకవేళ రెండు సేమ్ ఫోర్స్ అయితే షార్ట్ ట్రిక్ యూజ్ చేసే వాళ్ళం, సింపుల్ గా ఆన్సర్ అయిపోయింది. F2 is equal to 2.5 into 10 cube whole square. దీన్ని సింప్లిఫై చేస్తే ఓకేనా ఎంత వస్తుంది మీకు అంటే ఇగో ఈ వాల్యూ వస్తుంది 3.125 into 10 cube newtons. సార్ మాకు ఇలా క్యాలిక్యులేషన్ మరి మాకు ఎక్కువ టైం పడుతుంది కదా, జేఈ మెయిన్స్ లో మాకు ఇంత క్యాలిక్యులేషన్ చేస్తే టైం సరిపోదు కదా అనే డౌట్ రావచ్చు మీకు. కానీ జేఈ మెయిన్స్ లో మనకి ఎప్పుడు కానీ మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా తొందరగా అయ్యే విధంగా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకునే మీకు ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తీసుకుంటే ఇది జేఈ మెయిన్స్ క్వశ్చన్ అండి, ఓకేనా. జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి చూడండి, ఇక్కడ సేమ్ ప్రాబ్లం, అర్థమైందా? సో అందుకే మీకు చెప్పిన నేను స్టార్టింగ్ లో మనం మోడల్ ప్రాబ్లమ్స్ కవర్ చేసి తర్వాత పీవైక్యూస్ కవర్ చేస్తా అంటామని చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఏ దగ్గర ఫోర్స్, అవునా, ఏమిచ్చాడు ఇక్కడ 3 పాయింట్ చార్జెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 5 మైక్రోకూలుమ్, ఓకేనా. ఎంత అండి ఇక్కడ 5 మైక్రోకూలుమ్. ఇక్కడ 5 మైక్రోకూలుమ్ ఉన్నది, 0.16 మైక్రోకూలమ్స్ ఇక్కడ ఉన్నది, అవునా, 0.16 మైక్రోకూలమ్స్ ఇక్కడ ఉంది, 0.3 మైక్రోకూలమ్స్ ఇక్కడ ఉన్నది, అవునా. అన్ని కూడా పాజిటివ్ చార్జెస్ ఇచ్చిండు. మనం ఇంతకుముందు ఏం చేసినాం? సో 2 పాజిటివ్ ఇచ్చి 1 నెగిటివ్ తీసుకున్నాం, అంతే డిఫరెన్స్. ఇక్కడ 3 కూడా పాజిటివ్ చార్జ్. ఏదాన్ని ఇవ్వనివ్వండి ఒకటే కాన్సెప్ట్, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేయాలా, షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసుకోవాలా, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ whose sides are AB. AB is equal to ఎంత ఇచ్చిండు? AB is equal to 3 centimeters. ఆటోమేటికల్లీ BC is equal to 3 centimeters. అప్పుడు ఇది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి 3√2 సెంటీమీటర్ అవుతుంది, isn't it? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, సింపుల్ గా మీరు చేయాల్సింది ఇక్కడ ఏం లేదండి, మనం ఏవైతే ఫోర్సెస్ మనం చెప్తున్నామో డైరెక్ట్ గా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ లో ఇచ్చిండు, ఇక్కడ ఎంత అండి 0.3 మైక్రోకూలమ్స్, ఇక్కడ ఎంత 5 మైక్రోకూలమ్స్. ఇవి 2 పాజిటివ్ చార్జెస్ కదా, ఇవి 2 పాజిటివ్ చార్జెస్, ఈ డైరెక్షన్ లో కొంత ఫోర్స్ ఉంటుందా? F1 ఉంటుంది, అవునా. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత ఇక్కడ F1. కమాన్ రైట్ డౌన్ ద F1, కమాన్ హియర్. F1 is equal to 9 into 10 to the power of 9 into Q1 is equal to ఎంత? 0.3 into 10 to the power of -6, ఎందుకంటే మైక్రో అన్నాడు కాబట్టి 10 to the power of -6. ఇక్కడ 4 ఎంత? 5 into 10 to the power of -6 కూలమ్స్ డివైడెడ్ బై ఈ డిస్టెన్స్ ఎంత? 3 సెంటీమీటర్ కదా, 1 సెంటీమీటర్ is equal to 10 to the power of -2 హోల్ స్క్వేర్, ఓకేనా. సో దీన్ని మీకు సింప్లిఫై చేసుకుంటే చాలా తొందరగా సింప్లిఫికేషన్ అవుతుంది. F1 is equal to ఎంత వస్తుంది అంటే ఇక్కడ 15 న్యూటన్స్ వస్తుంది, ఓకేనా. F1 is equal to ఎంత? 15 న్యూటన్స్ వస్తుంది. F2 తీసుకుందాం. F2 తీసుకుంటే ఎవరెవరి మధ్య ఇక్కడ AB, ఏ దగ్గర ఎంత చార్జ్? సేమ్ 9 into 10 to the power of 9, ఓకేనా, 9 into 10 to the power of 9. సో ఎవరెవరు ఇక్కడ 5 into 10 to the power of -6, ఈ చార్జ్, ఓకేనా. నెక్స్ట్ 0.16 into 10 to the power of -6 divided by, here the distance is 3 into 10 to the power of -2 whole square, isn't it? So then you will get F2 is equal to ఇది 8 న్యూటన్స్ అవుతుంది. సింప్లిఫికేషన్ తొందరనే అయిపోతుంది. మరి ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ ఉన్నది. θ is equal to ఎంత?
టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees. రెండు సేమ్ ఫోర్సెసా? రెండు సేమ్ ఫోర్సెసా? కాదు. రెండు సేమ్ ఫోర్సెస్ కానప్పుడు డైరెక్ట్ యూ కెన్ యూస్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్. సో షార్ట్ ట్రిక్ అయితే రెండు సేమ్ ఫోర్సెస్ అయితే √2f డైరెక్ట్ గా ఎఫ్ నెట్, కానీ ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో దట్ హియర్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా అండర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ 15 హోల్ స్క్వేర్, f2 8 హోల్ స్క్వేర్, 15 హోల్ స్క్వేర్ 225, 8 హోల్ స్క్వేర్ ఓకేనా 264. అప్పుడు మనం తీసుకుంటే ఇది ఎంత వస్తుందండి? ఇక్కడ 289 వస్తుంది. మీకు ముందే చెప్పిన ఓకేనా. అప్పుడు √289 ఎంత అండి? ఇక్కడ 17 న్యూటన్. దట్స్ ఇట్, సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ యా, ఇది కొద్దిగా డిఫరెంట్, ఏం లేదు, సింపుల్ గా చేసుకోవచ్చు దీన్ని. ఏం డయాగ్రామ్ చూసి భయపడకండి, ఇలా ఏమి ఉండదు అటుదే ఓకేనా. సో కన్సిడర్ ద చార్జెస్ క్యూ 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 క్యూ, ఇదేంటిది ఇక్కడ మైనస్ క్యూ ఓకేనా. సో చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది క్యూ, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? కన్సిడర్ ద చార్జెస్ క్యూ మైనస్ క్యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఈచ్ చార్జ్? ఇంత పెద్ద ప్రాబ్లం మీకు ఎగ్జామ్ లో అడగడు, ఏదో ఒక ఫోర్స్ మాత్రమే అడుగుతాడు, కానీ నేను 3 చెప్తున్నా ఇక్కడ, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఓకేనా. ఏంటి ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది ప్లస్ క్యూ, ఇది ప్లస్ క్యూ, ఈ రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ ఉంటుందా? ఈ ఫోర్స్ ఏమనుకుందాం మనం? F1 అనుకుందాం. నేను ఇప్పుడు దీనిపైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఎల్లే కదా. అప్పుడు ఈ రెండింటి మధ్య ఫోర్స్ రాయొచ్చా? F1 చెప్పండి, 9 × 10⁻⁹, లేకుంటే డైరెక్ట్ క్యూ రాద్దాం ఓకేనా. F1 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K, Q × Q స్క్వేర్ బై L స్క్వేర్. ఈ మైనస్ క్యూ, ఈ ప్లస్ క్యూ, డిస్టెన్స్ ఏమా? ఎల్లా. అప్పుడు F2 ఏమొస్తుందంటే K × Q స్క్వేర్ బై L స్క్వేర్. మరి F1 ఈజ్ ఈక్వల్ టు F2, దట్ ఈజ్ ఈక్వల్ టు F కదా, అవునా అవునా. సో ఈ క్యూని ఈ డైరెక్షన్ లో ఇది అట్రాక్ట్ చేసుకుంటే, ఈ డైరెక్షన్ లో ఇది, అప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అండి? 120 degrees కదా. ఎందుకు? ఇది 60 అయితే ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి మొత్తం 180 కదా. కాబట్టి షార్ట్ ట్రిక్, F1 ఈజ్ ఈక్వల్ టు F, F2 ఈజ్ ఈక్వల్ టు F, టీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 120 degrees. అప్పుడు ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees అయినప్పుడు డైరెక్ట్ గా F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? F, దట్ ఈజ్ ఈక్వల్ టు K × Q స్క్వేర్ బై L స్క్వేర్. ఓకే, K × Q స్క్వేర్ బై L స్క్వేర్. ఇది తీసుకుందాం. ఇది పాజిటివ్, ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ డైరెక్షన్ లో ఫోర్సా? మరి ఇది నెగిటివ్, ఈ డైరెక్షన్ లో ఫోర్సా? సేమ్ ఫోర్స్ వస్తుంది. అప్పుడు F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా F, దట్ ఈజ్ ఈక్వల్ టు K × Q స్క్వేర్ బై L స్క్వేర్. క్లియర్? ఇది అయిపోయింది, దీనిపైన యాక్టెడ్ వన్ ఫోర్స్ అయిపోయింది ఓకేనా, దీనిపైన యాక్టెడ్. ఇప్పుడు ఇది తీసుకుందాం ఓకేనా. ఈ మైనస్ క్యూని ప్లస్ క్యూ ఏం చేస్తుంది? అట్రాక్ట్ కదా. ఇదే మైనస్ క్యూని ఇది ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటాయి కదా. అప్పుడు ఈ ఫోర్స్ మనకు సేమ్ కదా, ఎంత? K × Q స్క్వేర్ బై L స్క్వేర్. ఈ ఫోర్స్ కూడా సేమ్ కదా, K × Q స్క్వేర్ బై L స్క్వేర్. అప్పుడు ఈ యాంగిల్ ఎంత? 60 degrees. సో ఇటొక ఫోర్స్, ఇటొక ఫోర్స్ అవుతుంది, అప్పుడు ఇది నెట్ ఫోర్స్ కదా. అప్పుడు F నెట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ యూ కెన్ యూజ్ షార్ట్ ట్రిక్ √3F. then F net is equal to √3 × K × Q square by L square. Okay, K × Q square by L square. Clear? Next problem. Yeah. Yeah. Right. ఈ ప్రాబ్లం చేస్తాం. ఈ ప్రాబ్లం మోడల్ ఆల్రెడీ నేను మోడల్ 1 లో చెప్పాను. ఇక్కడ అనుకోకుండా అక్కడ హారిజంటల్ డైరెక్షన్ లో ఫోర్సెస్ ఇవ్వాలి మనం, కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని అక్కడ చెప్పాను ఆల్రెడీ, సేమ్ మోడల్ ఉంటుందండి. ఇది మీరు ఏం లేదు, సింపుల్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఇది 3 meters, ఇది 3 meters, ఇది 4 meters
ఓకేనా, సింపుల్ లాజిక్. ఇది 3 meters, ఇది 4 meters అయితే ఆటోమేటికల్ ఇది ఏమవుతుందండి 5 meters కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఓకేనా, ఇది 3 ఇది 4 అయినప్పుడు ఆటోమేటికల్ ఇది ఏమవుతుంది అవుతుంది, రైట్. సో ఇక్కడ 2 microcoulombs ఉన్నది, ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ 3 microcoulombs ఉన్నది, అంతేనా. 3 microcoulombs, తర్వాత ఇక్కడ ఏమున్నదండి ఇక్కడ 2 microcoulombs ఉన్నది. సో సింపుల్ గా మీరు అక్కడ ఫోర్సెస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఫోర్సెస్ కనుక మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 2 microcoulomb 3 microcoulomb రెండు పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కదా. కాబట్టి ఈ డైరెక్షన్ లో, ఓకేనా, ఈ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందా. కమాన్ రైట్ డౌన్ ద ఫోర్స్. F1 is equal to some constant K into 2 into 10 to the power of minus 7. K ఎందుకు డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. సో F1 is equal to, ఓకేనా, F1 is equal to 9 into 10 to the power of 9, ఓకేనా, 2 into 10 to the power of minus 6, 3 into 10 to the power of minus 6 divided by, ఓకేనా, divided by డిస్టెన్స్ ఎంత అండి, ఈ రెండింటికి డిస్టెన్స్ ఎంత 5 అంతే కదా. కాబట్టి ఏంటిది ఇక్కడ 5 whole square, ఓకేనా, ఎంత అండి ఇక్కడ 5 whole square, isn't it? సో అప్పుడు F1 is equal to, ఓకేనా, F1 is equal to, సో 9 into 2 18, 18 into 3 54 by 25, 9 into 2 18, 18 into 2 by 5 whole square. ఇక్కడ చూడండి ఇక్కడ 10 to the power of plus 9 ఉన్నది, ఇక్కడ 10 to the power of minus 12 ఉంది, అంతేనా, 10 to the power of minus 12 ఉంది. కాబట్టి అప్పుడు F1 is equal to 54 by 25 into 10 to the power of minus 3 న్యూటన్ F1. ఇక్కడ చూద్దాం, ఇది దీన్ని ట్రిపుల్ చేస్తాను. మరి ఇదే 2 microcoulomb దీన్ని ట్రిపుల్ చేస్తుందా, ఎందుకంటే అన్ని ప్లస్లే కదా. కాబట్టి ఫోర్స్ ఎంత వస్తుందండి, సేమ్ చూసుకోండి, 2 microcoulomb 3 microcoulomb డిస్టెన్స్ 5. కాబట్టి F2 is equal to 54 by 25 into 10 to the power of minus 3 newtons, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత F1 దట్ ఈస్ ఈక్వల్ టు F, ఈ డైరెక్షన్ లో ఫోర్స్ F2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అండి F, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, సో జనరల్ గా 3 4 5 ఇచ్చినప్పుడు ఇక్కడ 37 అని తీసుకొని చెయ్యొచ్చు, సింపుల్ గా అయిపోతుంది. ఇది 3 ఇది 4 కదా, అవునా, ఇది 3 ఇది 4, ఆ తర్వాత ఏంటిది అక్కడ 5 తీసుకుంటే అట్లా చేయొచ్చు, డైరెక్ట్ గా షార్ట్ ట్రిక్ యూజ్ చేసి 37 degrees యూజ్ చేసి, లేదంటే ఒక పని చేయాలి. ఇదేంటిది టీటా కదా, కాబట్టి ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఎంత, ఇది F కాబట్టి ఇది ఏమైతుంది F cos θ అవుతుంది, ఈ డైరెక్షన్ లో F sin θ అవుతుంది, ఇది F కదా ఇది టీటా కదా, కాబట్టి ఈ డైరెక్షన్ లో F cos θ అవుతుంది, ఈ డైరెక్షన్ లో F sin θ అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్, ఒకటి పాజిటివ్ y డైరెక్షన్, ఒకటి నెగటివ్. అప్పుడు x డైరెక్షన్ ఎంత ఉన్నది F నెట్ 2F cos θ 2, F ఎంత ఇగో F2 is equal, F1 is equal to F2 కదా, అప్పుడు ఏమవుతుందండి 54 by 25 into 10 to the power of minus 3 cos θ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత అండి ఇక్కడ 4 by 5. అప్పుడు మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నా ఎంత వస్తుంది, ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను 3.456 into 10 to the power of minus 3. డైరెక్షన్, డైరెక్షన్ ఏంటిది నెట్ ఇదే కదా, OC ఈ డైరెక్షన్ లోనే కదా నెట్ ఫోర్స్ ఉంటాయి, ఓకే నా క్లియర్. ద నెక్స్ట్ ఫాలో, యా సేమ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ, చూసుకోండి ఇక్కడ. సో 3 ఐడెంటికల్ చార్జ్డ్ బాల్స్, ఇది PYQ అండి, JEE Mains 2022 లో వచ్చిందండి ఇది, ఓకేనా. ఏంటి ఇక్కడ 3 ఐడెంటికల్ చార్జ్డ్ బాల్స్ ఈచ్ ఆఫ్ 2 coulombs ఆర్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్ B, ఓకేనా. ఇదొక చార్జ్ అండి, ఇదొక చార్జ్,
ఇక్కడ నుండి ఇక్కడికి ఒక థ్రెడ్ తోటి చేసిండు. ఇది ఇంకొక చార్జ్ అండి, చార్జ్డ్ బాల్. ఇది ఇంకొక చార్జ్డ్ బాల్. ఓకేనా? ఓకేనా? సో ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 1 మీటర్. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 1 మీటర్. ఈ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? 1 మీటర్ ఇచ్చిండు. ఓకే, సింపుల్. ఇప్పుడు మనం చేసిన మోడల్ ప్రాబ్లం తీసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా ఏంటి ఇక్కడ అంటే చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఈ అన్ని కూడా 2 కూలమ్స్ 2 కూలమ్స్ 2 కూలమ్స్ కదా, కామన్ గా సిల్క్ థ్రెడ్ 2 మీటర్. ఈ ట్రయాంగిల్ ఎంత ఇచ్చింది ఇక్కడ? 2 మీటర్స్ ఇచ్చిండు. ఓకేనా? రైట్. దే ఫార్మ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కదా. The ratio of the net force on a charged ball to the force between any two charged balls. So first force between any two charged balls find out చేద్దాం. ఇది ఎంత అండి? 2 కూలమ్సా? ఇక్కడ ఎంత? 2 కూలమ్సా? ఇక్కడ ఎంత? 2 కూలమ్స్. అంతే కదా? 2 కూలమ్స్ 2 కూలమ్స్ 2 కూలమ్స్. ఓకేనా? ఫోర్స్ తీసుకుందాం. అప్పుడు F1 రాద్దాం. ఈ రెండిట్లలో ఏదో ఒక ఫోర్స్ కదా, అవునా? F1 is equal to K into, ఓకేనా, 2 into 2 by 1 whole square. నీ ఏదైనా తీసుకోండి, ఇదే తీసుకోండి, ఇదే తీసుకోండి, ఇది తీసుకోండి. F2 అనుకుందాం. 2 into 2 by 1, 9 into 10 to the power of 9. సో అప్పుడు F2 is equal to K into, ఇదేమైతుంది ఇక్కడ? 4K. F2 కూడా 4K కదా. F3 కూడా 4Kనే. అంటే K అంటే ఇదండి, 1/4 pi epsilon naught వాల్యూ. ఓకేనా? సో అప్పుడు ఏం రాయొచ్చండి ఇక్కడ? F1 is equal to F2 is equal to F3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? F. అంటే ఈ 3 బాల్స్ తీసుకుంటే ఏ 2 బాల్స్ మధ్య అయినా యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంత అండి ఇక్కడ? క్యాపిటల్ F. రైట్. మరి ఓన్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఇది అబ్జర్వ్ చేస్తాను చూడండి ఇక్కడ. ఇది 2 కూలమ్సా? ఇది 2 కూలమ్స్, ఇది 2 కూలమ్సా? రైట్. చాలా జాగ్రత్త చూడండి. నేను ఇదే 2 కూలమ్స్ పైన యాక్ట్ అయ్యేటువంటి నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. దే ఫార్మ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్. ద రేషియో ఆఫ్ ది నెట్ ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ బాల్ టు ది ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 చార్జ్డ్ బాల్స్. ఇప్పుడు ఇది దీన్ని ట్రిపల్ చేస్తుందా? F1 ఫోర్స్. ఇది దీన్ని ట్రిపల్ చేస్తుందా? F2 ఫోర్స్. బట్ F1 ఈజ్ ఈక్వల్ టు F, F2 ఈజ్ ఈక్వల్ టు F. రెండు సేమ్ ఫోర్స్, డిస్టెన్స్ సేమ్, చార్జెస్ సేమ్ అండి, అవునా? అప్పుడు ఈ యాంగిల్ 60 డిగ్రీసా? ఈ యాంగిల్ ఎంత అండి? 60 డిగ్రీసా? రెండు సేమ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు, అర్థమైందా? రెండు సేమ్ ఫోర్సెస్ ఉండి యాంగిల్ 60 డిగ్రీస్ అయినప్పుడు F నెట్ ఎంత అండి? √3F. అప్పుడు రేషియో ఎవరు ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఏదో ఒక ఫోర్స్ F నెట్ బై F. F నెట్ ఎంత? √3F. F ఎంత? F. Then F net is to F is equal to √3 is to 1. Yes, this is the answer. Clear? Next problem. ఇది గమ్మత్ ఉంటుంది ప్రాబ్లం చూడండి. ఇది ఇంకా డిఫరెంట్ ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వెతికి మేము చెప్తున్నామండి. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైతుంది. ఎందుకు ఆ లెంత్ ఎక్కువైంది అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కూడా మీకు చెప్పడం ఉండదు. ఐ కెన్ ఛాలెంజ్. మీరు ప్రతి ఆన్లైన్ క్లాస్ మీరు ఏదైనా చూసుకోండి, ఇంత మోడల్స్ వెతికి చెప్పడం అనేది చాలా టైంతో కూడుకున్న పని. కాబట్టి క్లాస్ కూడా ఇప్పుడు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా పెట్టడానికి కూడా రీజన్ అదే, రైనా? సో అయినా కూడా ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఇప్పటికే 1 hour 10 minutes అవుతాను, రైనా? 1 hour 10 minutes అవుతాను. సో ఇంకా కూడా ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఇందులో పెండింగ్ ఉంటాయి. దీన్ని నెక్స్ట్ వీడియోకి యాడ్ చేయడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, లెంతీ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ త్రివేణి. మీరు నమ్మండి, 100% మీకు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమనండి. సో యూట్యూబ్ లో ప్రతి వీడియో ఏ రోజు చెప్పినటువంటి క్లాస్ ఆ రోజు వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. సో షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ ప్రాబ్లం ఈస్ వాట్ ఈస్ దట్? 3 చార్జ్డ్ పార్టికల్స్ ఇచ్చిండు అక్కడ, 3 బాల్స్ ఇచ్చాడు అక్కడ. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ 3 బాల్స్ ఇచ్చాడు.
ఇది ఎవరిని ఫామ్ చేసింది? సేమ్ అండి. ఈ మోడల్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు, చాలా ఎక్కువ. ఈ క్యూ అనే చార్జ్డ్ పార్టికల్ తీసుకుంటే ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? అవునా? కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ కానీ అట్లాంటి ఇక్కడ 3 identical spheres each having charge q radius r are kept in such a way that each touches the other two. The magnitude of the electrostatic force on any sphere due to the other two. నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏదో ఒక చార్జ్డ్ పార్టికల్ పైన, చార్జ్డ్ బాల్ పైన రిమైనింగ్ 2 ఏవైతే అంటున్నామో వాటి వల్ల యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సింపుల్ లాజిక్, షార్ట్ ట్రిక్ ఏంటి? నేను దీన్ని తీసుకుందాం, దాన్నే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి అన్నాడు కదా, నేను ఇది కన్వీనియంట్ గా ఉండడానికి ఇది తీసుకుంటాను. అర్థమైనా? కన్వీనియంట్ గా ఉండడానికి ఇది తీసుకుంటాను. అప్పుడు ఈ క్యూని ఏం చేస్తుంది? రిపెల్ చేస్తుందా? ఇది దీన్ని రిపెల్ చేస్తుందా? అవునా? అప్పుడు ఇది F1, ఇది F2. కమన్ రైట్ డౌన్ ద F1. F1 is equal to ఓకేనా సమ్ కాన్స్టెంట్ k ఇంటూ క్యూ స్క్వేర్ బై ఎల్. డిస్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ ప్రాబ్లం లో, కానీ దీని రేడియస్ ఎంతనన్నా? దీని రేడియస్ ఎంత? r. దీని రేడియస్ ఎంత? r. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత? 2r కి హోల్ స్క్వేర్. దాట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఓకే, సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చండి? దట్ ఈస్ ఈక్వల్ టు k ఇంటూ క్యూ స్క్వేర్ బై 4r స్క్వేర్. మరి ఇది కూడా అంతే కదా, అవునా? అప్పుడు F2 is equal to k into q square by 4r square. But F1 is equal to F2, that is equal to F. రెండు ఫోర్సెస్ ఈక్వల్, రెండు ఫోర్సెస్ ఈక్వల్, యాంగిల్ 60 degrees. అప్పుడు F నెట్ ఎంత? √3f. అప్పుడు √3 F అంటే ఎంత? k q square by 4r square. ఓకే, ఎక్కడ? ఓకే కే లేదు కదా, 1/4πε ఇచ్చాడా? ఓకే రైట్, ఆప్షన్ లో ఇలా తీసుకుందాం. కేని రాయచ్చా? ఎంత? 1/4πε0, అవునా? √3 q/r హోల్ స్క్వేర్. విచ్ వన్? √3 రెండిట్లలో వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, కానీ 16 లేదు అక్కడ. దాట్స్ వై దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఫాలో. యా, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి, ఇది కూడా. రైట్, సో దీన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, చూడండి ఇక్కడ. రైట్, ఇక్కడ ఇది తీసుకుందాం. ఇది -q, అవునా? ఇది +q, ఇది కూడా +qనే. ఓకేనా? క్వశ్చన్ చూడండి ఇక్కడ. 3 charges are placed at the vertices of an equilateral triangle of side A. Each side ఎంత? A, as shown in the figure. The force experienced by the charge placed at the vertex A, ఇగో ఇది A, in a direction normal to BC. అంటే ఇది A, ఇది B, ఇది C. ఇదే కదా, దీని నార్మల్ అంటే ఇదే కదా. అంటే ఏ యాక్సిస్ అవుతుంది ఇక్కడ? వై యాక్సిస్. అందుకే మీకు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చెప్పిన నేను, దాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలా. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ వీడియోని ప్లే చేసి మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత ఈ ప్రాబ్లం చేయండి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు ఈ క్యూ దీన్ని ఈ ట్రిపుల్ చేస్తుందా? అవునా? ఓకే, మరి ఇదే క్యూని ఈ డైరెక్షన్ లో ఈ +q ని -q అట్రాక్ట్ చేసుకుంటుందా? అవునా? సో అప్పుడు నెట్ ఫోర్స్ ఇదే కదా, అవునా? అప్పుడు ఈ ఫోర్స్ మనం తీసుకుంటే ఇది యాంగిల్ θ అనుకుంటే ఇది కూడా ఏమైతుంది? ఇక్కడ θ అవుతుంది. అప్పుడు ఈ డైరెక్షన్ లో F అనుకుంటే అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమైతుంది? F cos θ అవుతుంది. ఈ కాంపోనెంట్ ఏమైతుంది? F sin θ అవుతుంది. అవునా? F sin θ అవుతుంది. క్లియర్? అదే విధంగా మరి ఇది F అనుకుంటే, అవునా? ఇది F అనుకుంటే అప్పుడు ఇది θ అయితే ఇది θ తీసుకుంటే
ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది, ఇది ఎఫ్ కాస్ థీటా అవుతుంది, ఇదేమైతే ఇక్కడ ఎఫ్ సైన్ థీటా అవుతుంది. మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ బీసీ లైన్ కి ఓకేనా ఎట్ ద వర్టెక్స్ ఏ ఇన్ ఏ డైరెక్షన్ ఆఫ్ ఫైండ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది చార్జ్ ప్లేస్డ్ ఎట్ ద వర్టెక్స్ ఏ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు బీసీ. నార్మల్ టు బీసీ ఎన్ని ఫోర్స్ యాక్ట్ అవుతాయి? ఎఫ్ సైన్ థీటా అప్వర్డ్ డైరెక్షన్ లో, ఎఫ్ సైన్ థీటా డౌన్వర్డ్ డైరెక్షన్ లో. అప్పుడు పాజిటివ్ నెగటివ్ కాబట్టి నెట్ ఫోర్స్ ఎంత? 0. దట్స్ వై ఆన్సర్ ఇస్ 0. బీసీ లైన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవ్వడం నెట్ ఫోర్స్ ఏమైతే ఇక్కడ 0 అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. టుమారో ఐ విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. థ్యాంక్ యూ.